అనుకున్నారు సార్. ఇంకా ఆయనే చెప్పారు, సార్ నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లోకేష్ గారు ఇంటికి వెళ్ళినా ప్రాబ్లం విన్న తర్వాత వెంబడే లోపలికి పిలిపించి సాల్వ్ చేశారు. మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన కూడా ఇబ్బంది ఏం లేదు, లోకేష్ గారు అలా ఫీల్ అవ్వరు, మీరు వెంబడే వెళ్ళండి అన్నారు. వస్తే సెక్యూరిటీ సార్ వాళ్ళే లేదండి సార్ హైదరాబాద్లో ఉన్నారన్నారు. వెంబడే సార్కి చెప్పాను. సార్కి చెప్పంగానే మా నెంబర్ ఇచ్చి మీరు ఫోన్ చేయొద్దు, జస్ట్ మెస్ఎంఎస్ చేయండి చాలు, సార్ వెంబడే స్పందిస్తారన్నారు. మేమైతే ఊహించలేదు సార్, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీ దగ్గర నుంచి కాల్ రావడం, ఆ డీటెయిల్స్ రావడం, వెంబడే నిధి మేడం సార్ కూడా ఈవినింగ్ మమ్మల్ని టచ్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ రావడం, అసలుకి అదొక అంటే గూప్స్ బంప్స్ అంటారు కదా, ఒక మాకు అలా ఉంది సార్ అసలుకి. ఎందుకంటే విత్ ఇన్ 1 వీక్లో ఒక సాధ్యం కాని పనిని, అంటే వ్యవస్థ మీద మీరు అంటారు కదా సార్, వ్యవస్థ మీద చంద్రబాబు గారు అన్నట్టు వ్యవస్థ మీద నమ్మకం అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే మాకు ఏం జరుగుద్దో అనేది మా జీవితంలో తెలుసుకున్నాం సార్. ఆ విషయంలో మా అబ్బాయి కానీ మేము కానీ మీకు ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటానే ఉంటాను సార్. నాకు అనుభవం లేదు, నేను నేర్చుకుంటున్నాను. లేదు సార్, వ్యవస్థ మీద అంటే అవగాహన సార్, నేను అనేది అవగాహన. అప్పుడు అవగాహన కన్నా చేయాలని తప్పనిలేండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చంద్రబాబు గారు ఇచ్చారని, కానీ వారు నమ్మారు లేదు కానీ మేము అందరం నమ్మాము సార్. ఎందుకంటే అందుకనే అమ్మడే మీకు పెట్టాము. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కరెక్ట్ పర్సన్ వచ్చారు మనకి పిల్లలకి. అంటే మా బాబు కూడా మీ బ్రాడ్కాస్ట్ లో వీడియోస్ చూస్తూ ఉంటాడు సార్. అంటే నేను చూడండి, నేను పేపర్ చదువుతాను, నేను ఎప్పుడు వాడికి ఈనాడు పేపర్లో సక్సెస్ స్టోరీస్ చూసి చూడరా అంటే వాడి నవ్వుతూ పక్కన పడేస్తాడు. వాడి వీడియోలు చూసిన ఏంటో అనుకున్నాను, కానీ ఈ వీడియోలన్నీ చూస్తూ ఉంటాడు వాడు. మేమంతా యూట్యూబ్ జనరేషన్ లేండి. అదే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Sir, I'm Snehita, sir, from Nellore district. I got IIT Kanpur's Computer Science Engineering. కంగ్రాచులేషన్స్. Sir, myself Tejta, sir. I'm from Tirupati. I got computer science in IIT Guwahati, sir. So myself Nishmita, sir. I'm from Nellore district. I got seat in NIT Nagpur, sir. Civil engineering. కంగ్రాచులేషన్స్ అమ్మా. Thank you, sir. Sir, I am Raghunandan Reddy, sir, from Kadapa district. I got NIT Calicut EC, sir. ఎలక్ట్రికల్ చాలా కంపెనీస్ తీసుకొస్తున్నాయి ఈఎస్డిఎం సెక్టర్లో. తిరుపతి కేంద్రంగా 100 కిలోమీటర్ రేడియస్ లో కంపెనీలు తీసుకొద్దాం. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ బి దేర్ ఫర్ యూ. Hi sir, my name is M. Mohan. I got seat in NIT Jalandhar EC branch. ఏ ఊరమ్మా మీది? Jangaredgudem sir. My name is Vijay Raju, sir. I am from Nellore district. I am studying in our Namakuru college, sir. I am first student after this year started coaching, sir. I am first student, sir. I got IIT Tirupati, sir. కంగ్రాచులేషన్స్. Sir, my name is Prashant, sir. I am from Nandal district. I get seat in Silchar ECs. My name is G. Omsi Krishna. I am East Godavari, NIT Warangal, civil engineer, sir. My name is Reshmita, sir. I'm coming from Chennai Kudam. So I got seated from City Chittur. So I'm so happy. Thank you for helping for me, sir. Thank you, sir. Sir, myself Bharatwaj. I got seat in NIT Silchar, sir, mechanical group. I'm from Visakhapatnam, sir. I am Arjun Kumar, sir. I got seat in IIT Dharwad, data science. తొందరరా స్వామి, గవర్నమెంట్ లో చాలా పని ఉంది. డేటా సైన్సెస్ బాబు గారు రోజు వాయించేస్తున్నారు మమ్మల్ని. Sir, myself Gokul Sai, sir. I got NIT Tadepalligudem, sir. Tribli, sir. Hello, sir. Myself Rani, sir, from Kakinada district. I got selected for IIT Kanpur, sir. Artificial intelligence. కంగ్రాచులేషన్స్. Thank you, sir. Sir, my name is Abhijit. I am from Vijayawada. I got NIT Arunachal ECE, sir. Myself Moksha Sri, from Anantapuram. I got NIT Nagpur, chemical engineering, sir. Sir, myself I am Mahidhar Reddy from Prakasam district, Ongole. I got seat in IIT Indore CSC branch, sir. I am Vedavachan Reddy, sir. I got seat in IIT Madras Artificial Intelligence. Thank you, sir. కంగ్రాచులేషన్స్. ఇది ఓపెన్ సెషన్. మీరు ఏమైనా ప్రశ్న అడగాలంటే చేతితో మైక్ ఇస్తారు, ఓపెన్ గా అడగండి. ముందర నేను అడుగుతాను మిమ్మల్ని, ఇంత బాగా చదవాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మీకు? తల్లిదండ్రుల మోటివేషనా, సొంతంగా అనిపించిందా, లేదంటే జీవితంలో ఒక ట్రిగర్ ఉంటుంది అందరికీ. నా జీవితంలో ఒక ట్రిగర్, మంగళగిరిలో ఓటమి నా జీవితంలో ఒక ట్రిగర్. అంటే నేను మారాలి, నాలో మార్పు రావాలి, ప్రజల దగ్గర రావాలనేది అదొక ట్రిగర్ నాకు. సో మీ జీవితంలో అలాంటి ట్రిగర్ వచ్చిందా? ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనేది ఒక బ్లాక్ మార్క్ అనేది మా లైఫ్లో. సో అది కవర్ చేయాలంటే మంచి కాలేజ్లోకి వెళ్ళి ఒక IIT ఆర్ NIT అనే ట్యాగ్ లైన్ కావాలి మాకు. సో మేము గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా సత్యదేవ్ ఫ్రమ్ IIT అని చెప్తారు, కానీ
సచిదో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పారు సార్. సో ఆ ఆపర్చునిటీ You don't need to cover anything. Fundamentally, all of you are achievers. You don't need to cover anything in life. వాస్తవంగా మీలో ఉన్న పట్టుదల దాంట్లో సగం కూడా మాకు ఉండదు. మీరు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు సమాజంలో, అయినా కూడా బాగా చదువుకుని ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే దానిలో చాలా పట్టుదల ఉంది, కమిట్మెంట్ ఉంది. సో యూ డోంట్ నెవర్ హైడ్ ఇట్, బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎవరిని అడిగితే ఇట్స్ గాడ్, దేవుడు పరీక్ష అంతే, ఇంకేం కాదు. సో నెవర్ ఎవర్ సే వీఆర్ గోయింగ్ టు హైడ్ ఇట్. థ్యాంక్ యూ. నేను అమెరికాలో చదువుకున్నా, బ్యాచిలర్స్ అక్కడ చేశా, 2 సంవత్సరాలు పనిచేసా, ఎంబీఏ కూడా యూఎస్లో చేశా. చాలామంది నన్ను అడిగారు, అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుకున్న వాళ్ళు వచ్చి భారతదేశంలో వ్యాపారం చేయగలుగుతారా అని ప్రశ్న అడిగారు. వాళ్ళందరూ ఒకటే చెప్తాను, నేను ప్రధానంగా నేర్చుకున్న అమెరికాలో దెర్ ఇస్ నథింగ్ యాజ్ అ డమ్ క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ అ క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ ఇట్. సో యూ ఎనీ క్వశ్చన్, జీవితంలో ఎప్పుడు ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్, ప్లీజ్ ఆస్క్ ద పర్సన్. థ్యాంక్ యూ. గో అహెడ్. సార్ యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కి పెన్షన్ వస్తుంది సార్, బట్ వీళ్ళు చాలా దూరం వెళ్ళడం వల్ల ఆ పెన్షన్ తీసుకోలేకపోతున్నారు. కాబట్టి పర్సనల్ గా పేరెంట్స్ కి ఇవ్వాలని ఒపీనియన్ ఫీల్ అవుతున్నారు సార్. అది దట్స్ అ గుడ్ సజెషన్. ఐల్ టేక్ ఇట్ డౌన్ అమ్మా. డెఫినెట్గా క్యాబినెట్ లో విల్ డిస్కస్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్ సజెషన్. ఐల్ టేక్ ఇట్ డౌన్. థ్యాంక్ యూ. Good afternoon, sir. I am a semi-qualified chartered accountant. He is my brother from that side. Before he writing exam, before 3 months he has surgery for leg. We think he will not pass second year also, but he got a NIT Warangal Civil Engineering. We are heartfully thanking for you, sir, for this helping. తను సక్సెస్ అవుతాడో లేదో నాకు తెలియదు, కానీ మీరు హెల్ప్ చేసినందుకు లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేము సార్. మేము ఆల్రెడీ సక్సెస్ అయ్యారు, మీరు మరీ అట్లా తీస్తే కష్టం. ఆల్రెడీ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఐఐటీలు వెళ్తాం అనేది వాస్తవంగా నేను చదువుకున్నప్పుడు ఒక కళ నాకు. ఐఐటి ఎన్ఐటి ఒక కళ నాకు. నేను వాస్తవంగా బట్టి కొట్టలేను, నాకు అది రాదు. అందుకే ఇండియన్ సిస్టంలో నేను పెద్ద సక్సెస్ అవ్వాల. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు ఆ బలహీనత ఉందని. సో ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు, పట్టుదల ఉంది మనోడిలో. తప్పనిసరిగా అతని జీవితంలో మార్పు తీసుకొస్తాం కాదు. నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, మీ జీవిత ప్రయాణంలో కనీసం ఒక 10 మంది జీవితాల్లో మార్పు తీసుకురండి. బీ హెల్ప్ఫుల్. ఐ థింక్ దట్ విల్ చేంజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మా. ఐఎమ్ తేజిత మదర్ సార్. తనకు వచ్చి ఇంటర్లో 3 మార్క్స్ ఓన్లీ లాస్. ర్యాంక్ వచ్చి 31st, 33. రిజల్ట్ వచ్చిన రోజు హ్యాపీ ఫీల్ అయ్యాము. మరుసటి రోజు వచ్చి ఈ కొరియా వచ్చే కొద్ది చాలా చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యాము. ఎందుకమ్మా నాకు ఇంత ర్యాంక్ తెచ్చుకొని 2 years కష్టపడి ఈ పెయిన్ అనేది ఎందుకని 3 days చాలా సఫర్ అయ్యాము సార్. మండే వచ్చి సార్ వాళ్ళని కలిసే కొద్దికి మీతో అప్రోచ్ అవ్వడం చేయడం ఫాస్ట్గా తన ముఖంలో ఆ రోజు ఆనందం చూశాను సార్. 2 years పడింది ఒక కష్టం, 2 years తర్వాత 2 days పడింది ఒక కష్టం. మండే వచ్చి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సార్. నిజంగా మీకు చాలా చాలా రుణపడి ఉన్నాము. దానికి మించిన వేరే వర్డ్స్ లేదు సార్. ఒక మదర్గా నేను ఎంతో పెయిన్ అనేది ఫేస్ చేశాను. 2 yearsగా తను కూర్చొని వర్కౌట్ చేసి ర్యాంక్ అనేది మీరు చెప్పినట్టు ఐఐటి అనేది నాట్ ఈజీ. దట్టు ఫిజికల్ హ్యాండిక్యాప్ పిల్లలు ఆల్రెడీ వాళ్ళు టెన్షన్ పడి ఉంటారు. అది సాధించి వన్ డే కూడా ఎంజాయ్ చేయలేదు సార్. రిజల్ట్ని వన్ డే కూడా ఎంజాయ్ చేయకుండా చాలా పెయిన్ అనేది 2 days అంటే సాటర్డే సండే వచ్చేసింది రిజల్ట్ ఆఫ్టర్. మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వడానికి కూడా మండే వచ్చే కొద్దికి ఇక్కడ మాకు ఎట్లా కోఆపరేట్ చేశారంటే చిన్న విసుగు కూడా లేకుండా సార్ చకచకాన్ చేయడం, ఐఐటి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు కోఆపరేట్ చేశారు. ప్లస్ గవర్నమెంట్ కోఆపరేట్ చేసింది. మండే అనే రోజు మా అమ్మాయి మొహంలో ఆనందం చూశాను సార్. 2 days ఎక్కడ ఫేస్ కూడా చూపించలేకుండా చాలా చాలా సఫర్ అయింది. ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే హానెస్టీగా పేరెంట్స్ అందరి తరపున చెప్తున్నాను, మీరు చేసిన కృషి సార్. నిజంగా అందరి తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అమ్మా అందరం కష్టపడ్డాం. అవును సార్. తమ్ముడు మెసేజ్ పెట్టాడు, ఫాలో అప్ చేసాం. జియో దగ్గర నుంచి మేడం గారు అయితే చాలా పర్సనల్ గా తీసుకున్నారు. మేడం గారు కాల్ ద ఇన్స్టిట్యూషన్, లేదు చేయాలి ఇది మాకు డైరెక్ట్ అంటే ఈ రోజు వాళ్ళు తిప్పి మాకు ఇంకో పరీక్ష పెట్టారు. ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరినీ మీరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు, మీరు అవుట్ రీచ్ అవ్వండి అని తిప్పి మాకు పెట్టారు. మేడం గారు ఇప్పుడు వచ్చి బ్రీఫ్ కూడా చేశారు. చాలా సీరియస్ గా కమిట్మెంట్ తో చేస్తున్నారు.
ఇంకొకటి ఏమంటే ఇక్కడ మార్క్స్ కూడా ఇవ్వడం మాకు చాలా చాలా ఆనందం సార్. అంటే అక్కడ జస్ట్ 35 అనేది కాకుండా హానెస్టీగా వాళ్ళకు 4 సబ్జెక్ట్స్ గ్రేస్ మార్కులు వేయడం వల్ల తను ఇప్పుడు 992 మార్క్స్. అక్కడ అది కూడా తన జీవితంలో మర్చిపోలేని ఒక మధురానుభూతి సార్. ఎప్పుడు మార్క్ లిస్ట్ చూసుకున్నా లోకేష్ సారే కనిపిస్తారు తనకి. నేను కాదులే అమ్మా, అది మీ కష్టం ఉంది, నేను కాదు. నేను చేసింది ఒక జియో చేయగలిగినాము, మేమందరం పోరాడం, కానీ వాళ్ళ దీని వెనకాల వాళ్ళ కష్టం. ప్లస్ అంటే ఈరోజు నా ఒక అబ్బాయి ఉన్నాడు, అతని వయసు 9 సంవత్సరం. అతనికి చిన్న ఆరోగ్య ఇబ్బంది ఉందంటే ఎంత కంగారు పడతామంటే, అలాంటి తల్లిదండ్రులుగా మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో నేను ఊహించలేను. అంటే సమాజంలో అంత తేలికైంది కాదు. అన్ని రకాలుగా అవమానిస్తారు, మాట్లాడతారు, కుటుంబ సభ్యులు కూడా అవమానిస్తారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ప్లస్ విజన్ ప్రాబ్లం ఉన్నప్పుడు చదవడానికే కష్టం. అలాంటిది ఐఈటీ సీట్ తెచ్చుకోవడం నాట్ ఓన్లీ ఈజీ, అయినా ఇలాంటి పిల్లలు చేశారంటే నిజంగా వాళ్ళని ఒక మదర్ గా నేను గర్వపడుతున్నాను సార్. నా డాటరు అని చెప్పుకోవడానికి అంటే నేను తేజస్వాస్ మదర్ చాలా గర్వపడుతున్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. 2 సందర్భాల్లో ఆనందంగా ఉన్నాను సార్. June 4th, June 10th. June 4th టీడీపీ గవర్నమెంట్ రావడం, June 10th మా అమ్మాయి రిజల్ట్ రావడం సార్. ఈ రెండిట్లో ఎప్పటికీ మర్చిపోలేను. సరే, థ్యాంక్స్ అనేది ఎన్నిసార్లు చెప్పినా ఇది తీరిపోయింది సార్. కానీ ఒక విషయంలో నాకు ఏం గర్వం అనిపించిందంటే, మాకు ఈ పేరెంట్స్ సర్కిల్ లోపల హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది కాల్ చేసినారు సార్. పేరెంట్స్ ఇట్లా కనుక్కొని ఇట్లా కాలేజీలో ఏపీలో జరిగింది అని, మీరేం చేసినారు దాని గురించి, మీరేం చేసినారు అంటే అప్పుడు ఒక రకంగా నాకు ఫీల్ అయిపోయింది. ఏపీలో మాకు ఇంత హెల్ప్ చేసిన నారా లోకేష్ సార్ అని మాకు ఒక విధంగా ఏపీ గర్వపడినా సార్ నేను. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. ఇంకో సంవత్సరం ఇవ్వండి, భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా మేము పనిచేస్తాం. ఒక్క సంవత్సరం ఇవ్వండి చాలు. మాకు పెట్టుబడులు తీసుకొస్తాం, పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టే బాధ్యత మేమందరం తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. జై హింద్. సార్ నమస్తే అండి. సార్ నాకు ఒక బాధగా ఉండే సార్, మాది 1993 పాస్డ్ అవుట్ బ్యాచ్ సార్. కానీ చంద్రబాబు గారు వచ్చి 95 తర్వాత సీఎం అయ్యారు. ఆ తర్వాత వాళ్ళందరిని పిల్లల్ని చూసి కుళ్ళుకునేవాడిని. అరే ఆ మాట చదువుకునే టైంలో ఉంటే మాకు ఒక విజన్ ఉండేది, అంటే ముందుకెళ్ళడానికి. కానీ ఇప్పుడు 2007లో మా బాబు బర్త్ డేట్ అండి. ఈ టైంలో మీరు ఒక ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉండటం ఈ పిల్లలందరూ అదృష్టం సార్. మీరు చెప్పే విజనరీకి, అంటే ఆ రోజు ఆయన చేసిన విజనరీకి కొన్ని లక్షల మందికి ఉపాధి వచ్చింది. ఈ రోజు మీ విజన్తో వీళ్ళందరూ కూడా మీ బాటలో 100%, అంటే ఈ 5 ఏళ్లలోనే 4 ఏళ్లలో వచ్చేస్తారు. మీరు చెప్పినట్టు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ బ్లెస్సింగ్స్తో మీరు చెప్పిన విధంగా ముందుకెళ్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు కృష్ణ, పుంగనూరు. నేను రక్షిత్ వాళ్ళ ఫాదర్నే సార్. మీతో దెబ్బలాడతాను నేను మళ్ళీ సార్. నాతో దెబ్బలాడిన మేము మన పార్టీనే సార్. మా బాబు పుట్టినప్పుడు డాక్టర్ తీసుకొచ్చి చేతిలో పెట్టంగానే అసలు కాళ్ళు చేతులు కూడా ఆడలేదు సార్. అంత ఇదిగా తలంతా ఎట్లంటే గోధుమ పిండి పిసినట్లు అయిపోయింది. అటువంటి బిడ్డను నా చేతిలో పెట్టేసరికి ఏం చేయాలో దిక్కు తెలియలేదు. వాడిన తర్వాత నేను హాస్పిటల్స్ తిరిగి ఎక్కడా దానికి ఎటువంటి సొల్యూషన్ లేదని తెలిసి ఇంకా అలాగే దాన్ని వదిలేసి ఎక్సర్సైజ్ ద్వారా నిలబడినాడు. వాడి తర్వాత మళ్ళీ వీడి ఇంకొక బిడ్డ పుడితే ఎక్కడ వీడిని చూడలేకపోతాము అని పిల్లలు కూడా చాలా ఏళ్ళు వద్దు అనుకున్నాం మేము, వీడిని చేసుకుంటే చాలు అనేసి అని. కానీ వాడు ఏ రోజు మామూలు కోల్పోనివ్వలేదు. చిన్నప్పటి నుంచి కూడా నీటి తొట్టులో పడినా కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఆ యాక్సిడెంట్స్లో కూడా వాడే కాపాడతాడనమాట. అటువంటి వ్యక్తి మా బిడ్డ. హాస్టల్స్లో ఉండి నేను చదువుకుంటాను అని చెప్పి 10th హాస్టల్కి వెళ్ళిపోయి ఇంటర్ కూడా నెల్లూరు నారాయణ చదువుకొని అక్కడే వాళ్ళ ద్వారానే మంచి పేరు తెచ్చుకొని అటు స్పెషల్గా అడ్వాన్స్ కూడా కోర్స్ తీసుకొని అన్ని చేసుకున్నాడు. నేను వాడు రేపు ఫ్యూచర్లో ఎటుంటాడో, నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో నాకు తెలియదు. కానీ ఈ రోజు తీసుకొచ్చి ఇటువంటి సభలో నన్ను నిలబెట్టి నాకు చాలా గర్వంగా ఉంది సార్. దీనికి మీరు పడిన కష్టానికి వడ్డీతో సహా చెల్లిస్తారులేండి వీళ్ళందరూ. డోంట్ వరీ. నమస్తే సార్, మా పాప నిష్మిత సార్. తన చిన్నప్పటి నుంచి పాపం ఆరోగ్యం బాగాలేకపోయినా కష్టపడి చదువుకుంది, మంచి ర్యాంక్ వచ్చింది. తీరా ఫస్ట్ రౌండ్లోనే భోపాల్లో సీట్ వచ్చింది సార్, సివిల్ ఇంజనీర్. ఒక్క రోజులోనే అది క్యాన్సిల్ అయిపోవడము, కొర్రీ పడటము, గందరగోళంగా పాపం చాలా దిగులు పడిపోయింది. నేను కూడా దాదాపు చాలా వరకు ఇంకా లేదేమో అనుకున్నాను.
కానీ తాడేపల్లి మన ఆఫీస్కి వచ్చినప్పుడు మేడం గారు, సుబ్బారావు సారు వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం, వాళ్ళు చెప్పిన విధానం చూసి ఇది అసాధ్యమైంది కూడా సుసాధ్యం అయ్యేటట్లుగా ఉంది అనే ధైర్యం కలిగింది సార్. కానీ ఎక్కడో కొద్దిగా డౌట్గా ఉండేది. కానీ మా అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ మారింది, ఎడ్యుకేషన్ మినిస్టరు మీరున్నారు, ఆ ధైర్యంతో ఉన్నాము. ఒకరోజు మధ్యాహ్నం తినేటప్పుడు ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, సార్ మీ పని అంతా అయిపోతా ఉంది, మీరేం భయపడబడలేదని. తర్వాత 2 రోజుల తర్వాత సార్ ఫోన్ చేసి ఆఫీస్ నుంచి, సార్ మీకు ఎక్కడ సీట్ వచ్చింది, క్యాన్సిల్ లెటర్ పోయింది కదా, మళ్ళీ వచ్చింది కదా, మేడం ప్రతి ఒక్కరిని కనుక్కోమన్నారు అన్నప్పుడు ఆ రోజు ఈ రోజు కంటే ఎక్కువ ఆనందం అనిపించింది సార్. మాకు ఎందుకు వెనక్కిపోయింది, మళ్ళీ ఎందుకు వచ్చింది, 3వ రౌండ్లో ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు నేను ఒక్కడనే, మా పాప ఒక్కటే. ఈరోజు 25 మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ సార్. ఒక గ్రూప్ ఏర్పడిపోయింది. మాకు 25 మెంబర్స్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి 25 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. మాకు ఒక భరోసా ఉంది, వాళ్ళకి ఒక భరోసా ఉంది. ఇది కల్పించడానికి ఏమన్నా ఆ రోజు బ్రేక్ అయిందేమో అని ఈరోజు సంతోషంగా ఉంది సార్. యాక్చువల్గా చెప్పాలంటే థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నేను